బ్రో సైడ్ ఇవ్వండి బ్రో. ఏంటి బ్రో మీరు అసలు ఎవరు మాట వినట్లేదు కదా. ఎవరికి నచ్చినట్టు ఈ బ్రో చూడు అలా ఎక్కేస్తున్నాడు నా మీదకి. ఎలా ఉన్నావు? నా మొహం చూసి అసలు నా ఫేస్ చూసి చాలా రోజులు అవుతుంది కదా. అంటే నా ఫేస్ చూపించి కూడా చాలా రోజులు అవుతుంది. అందుకే ఈరోజు ఫేస్ చూపిద్దామని చెప్పి ఫస్ట్ మాట్లాడుతున్నాను. అయితే ప్రజెంట్ మనం చేస్తున్న ఈ మైలేజ్ సిరీస్లో ఇప్పటి వరకు నయారా బంక్ నుంచి పెట్రోల్ని తీసుకొని హైవే మైలేజ్ టెస్ట్ చేసాము అండ్ సిటీ మైలేజ్ టెస్ట్ చేసాము. దాని నెంబర్స్ చూశాక నాతో పాటు నువ్వు కూడా షాక్ అయ్యేవని తెలుసు. రీసెంట్గా మనం హెచ్పి అండ్ నయారా బంక్ పెట్రోల్ హైవేలో కంపారిజన్ చేస్తే వచ్చిన రిజల్ట్ చూసి నాకైతే బుర్రపాడైంది. నీకు కూడా షాక్ అయ్యేవని తెలుసు. అయితే ఇప్పుడు మనం అదే హెచ్పి బంక్లో నుంచి పెట్రోల్ తీసుకొని సిటీ రైడ్ చేయబోతున్నాము. సిటీ మైలేజ్ నెంబర్ చూద్దాము. దీనికంటే ముందు ఈ వీడియో చూశాక నువ్వు ఖచ్చితంగా ఏ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలనేది డిసైడ్ అయిపోతావు. ఇప్పుడైతే మన టెస్ట్కి కావాల్సిన 1 లీటర్ పెట్రోల్ తీసుకోవడానికి హెచ్పి బంక్కి వెళ్ళిపోతాం. బాటిల్ పెట్రోల్ కావాలి. బాటిల్లో బ్రో ఇప్పుడే మనం హెచ్పి పెట్రోల్ బంక్ దగ్గరికి వచ్చాము. పెట్రోల్ కొడతా అని చెప్పారు. గుడ్ న్యూస్. ఇక లీటర్ కొట్టరా. లీటర్ లెక్క ఇందులో లీటర్. హ్యాపీ ఫిజ్ బాటిల్లో పెట్రోల్ నింపుతుంటే హ్యాపీ ఫిజ్ చూస్తున్న ఫీలింగే వస్తుంది నాకు. ఎస్ మనకు కావాల్సిన 2 లీటర్స్ ఆఫ్ పెట్రోల్ వచ్చేసింది. ఫోన్పే పేమెంట్ డన్ అయిపోయింది. థ్యాంక్ యూ బ్రో. ఇంకా మనం టెస్ట్కి రెడీ అయిపోయినట్టే. ఈసారి తొందరగా దొరికింది. ఈసారి నో ట్విస్ట్లు అనమాట. చలో లెట్స్ రైడా. అంతకంటే ముందు ఇందులో ఉన్న పెట్రోల్ని అవగొట్టాలి. ఇంకొక 15 కిలోమీటర్స్ వస్తుంది ఇందులో ఉన్న పెట్రోల్. ఆ 15 కిలోమీటర్స్ ఎలాగో ఒకలాగా తిరిగి కంప్లీట్ చేసి మళ్ళీ మాట్లాడతాం మీతో. బ్రో చాలాసేపు కష్టపడితే పెట్రోల్ని అవగొట్టాను బ్రో. పెట్రోల్ అనవసరంగా వేస్ట్ చేశాను అనిపిస్తుంది. ఈ పెట్రోల్ వేస్ట్ అవ్వకుండా ఉండాలంటే ఈ వీడియోని నువ్వు లాస్ట్ వరకు ఖచ్చితంగా చూడాలి. అది కూడా స్కిప్ చేయకుండా చూడు. ఎందుకంటే మన ఛానల్కి వాచ్ అవర్స్ లేవు. మనకి వాచ్ అవర్స్ కావాలి. ఇది ఒక రిక్వెస్ట్ గుర్తుపెట్టుకో. ఇప్పుడు మనం తీసుకొచ్చిన పెట్రోల్ని ఫిల్ చేద్దాం. Writing in the margins of my mind all day, sipping herbal in the morning just to feel okay. Had a dream I was water just flowing through space till I landed on the record that my ground. ఫుల్ అయిపోయింది బ్రో. టెస్ట్కి రెడీ అయిపోదాం. మీరు రిజల్ట్ చూడడానికి రెడీ అయిపోండి. ముందుగా మనం చేయాల్సింది ట్రిప్ని 0 చేసుకుందాం. ట్రిప్ 0 చేసేసుకున్నాము. మనం ఇంతకుముందు నయారా పెట్రోల్ తీసుకుని హైవేలో టెస్ట్ చేసాము. అలాగే సిటీలో కూడా టెస్ట్ చేసాము. దాని ఫిగర్స్ నేను ఇప్పుడు చెప్పను. ఆ వీడియోస్ మీరు చూడండి. చూస్తే మీకే అర్థమవుతుంది. నేను ప్రజెంట్ చేయబోయేది స్మూత్ రైడ్ చేస్తాను. 50 to 60 మాత్రమే వెళ్తాను. లాక్ చేసి పెట్టుకుంటాను. సో ఇందాక మనం పెట్రోల్ తీసుకున్న హెచ్పి పెట్రోల్ బంక్ అయితే ఎదురుగా కనిపిస్తుంది చూసారా మన లెఫ్ట్ సైడ్లో. ఈ బంక్లోనే పెట్రోల్ తీసుకొని పెట్రోల్ని అవగొట్టడానికి నేను ఈ పక్కనే ఒక 15 కిలోమీటర్స్ తిరిగాను. సో అది ఇప్పుడైతే 1.8 కిలోమీటర్స్లో ఉన్నాము. చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం మనం సిటీ జోన్లోకి వచ్చేసాము. మొత్తం ఇక్కడ నుంచి ట్రాఫిక్ ఉంటుంది. ఓన్లీ స్మూత్ రైడ్ మాత్రమే చేస్తాను. 50 to 60 మీరు కూడా అబ్జర్వ్ చేయండి. నేను ఎక్కడైనా ఎక్కువ స్పీడ్ వెళ్ళిపోతే చెప్పండి, ఓకేనా? కాస్త ముందుకి వెళ్ళాక మళ్ళీ మాట్లాడుకోవడం బెటర్. ఒక 15 కిలోమీటర్స్ అయ్యాక మళ్ళీ మీతో మాట్లాడతాను. ప్రజెంట్ మనం ఈ రైడ్ని మారికి వలస నుంచి స్టార్ట్ చేసాము. ఆహా, కొమ్మాది సిగ్నల్ పాయింట్ దగ్గర చూసారా ట్రాఫిక్ ఎంత ఉందో. ఈ కొమ్మాది సిగ్నల్ దగ్గరే రైట్ సైడ్కి వెళ్తే చైతన్య ఇంజనీరింగ్ కాలేజ్ అండ్ గాయత్రి ఇంజనీరింగ్ కాలేజెస్ ఉంటాయి. ఆ 2 మంచి కాలేజెస్. మీరు చూస్తున్న వాళ్ళలో ఎవరైనా ఇంటర్ చేస్తూ బీటెక్ చేయాలి వైజాగ్లో, ఇలాంటి ఈ 2 కాలేజెస్ వస్తే మాత్రం చేయొచ్చు అని అయితే నేను చెప్తాను. ఈ ట్రాఫిక్లో నుంచి తొందరగా బయటపడిపోదాం. సిగ్నల్ గ్రీన్ చూపిస్తుంది. ముందు రెడ్ అయ్యి ముందు దాటిపోవాలి. కొమ్మాయి దాటిపోయాం. ఇప్పుడు మధురవాడ ఎంటర్ అయిపోయాం.
3 కిలోమీటర్స్ దగ్గర ఉన్నాం ప్రెజెంట్ అయితే. 15 కిలోమీటర్స్ అన్నాను, మళ్ళీ ముందే మాట్లాడేస్తున్నా. ఏంటో మాట్లాడకుండా ఉండలేకపోతున్నాను బ్రో. 15 కిలోమీటర్స్ దాటిపోయాము. 15.1 కిలోమీటర్ చూపిస్తుంది. సిఎంఆర్ సెంట్రల్ మద్దిలపాలెంకి వచ్చేసరికి 15 కిలోమీటర్స్ వచ్చింది బ్రో. సిగ్నల్ పడింది. సిగ్నల్ దాటాక మనం రైడ్ చేస్తున్న బండి గురించి మాట్లాడుకోవాలి. ఓకే, సిగ్నల్ని క్రాస్ చేసేసాం. ఓకే, ఇప్పుడు మాట్లాడుకుందామా. అయితే మనం రైడ్ చేస్తున్న బైక్ వచ్చేసి పల్సర్ 200 NS 200 పల్సర్ 200 NS. ఇది మ్యానుఫ్యాక్చరింగ్ వచ్చి 2018 డిసెంబర్ మంత్ అనమాట, 12th మంత్. నేను కొన్నది 2019 జనవరి 1 అనమాట. ఎగ్జాక్ట్గా జనవరి 1 కొన్నాను. 7 years అయ్యింది. 50,000 ప్లస్ కిలోమీటర్స్ తిరిగాను దీనిపైన. సో ఇప్పటికీ ఈ బండి మైలేజ్ ఎంత వస్తుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం మనం. అది ఫ్రమ్ హెచ్పి పెట్రోల్ బంక్. ఓకే, ఇంతకుముందు మనం నయారా నుంచి టెస్ట్ చేసాము. ఆ నయారా వీడియోలు కూడా చూడండి, మన ఛానల్లో ఉంటాయి. సో దట్ మీకు ఏ బంక్లో పెట్రోల్ ఎంత మైలేజ్ వస్తుందో ఎగ్జాక్ట్గా తెలుస్తుంది. వావ్, ఎదురుగా సన్ చూడండి. మన రైడ్స్ అన్నీ ఒక బ్యూటిఫుల్ సన్సెట్ టైంలో చేస్తున్నాము. మైలేజ్ రైడ్స్ అన్నీ సత్యం జంక్షన్ దాటుతున్నాము. వావ్, ఒక్కొక్కసారి ట్రాఫిక్ కూడా చూడడానికి అందంగా కనిపిస్తుంది. అది ఆ సన్ వల్లేమో. ఆ సన్ చూసాక ట్రాఫిక్లో రైడ్ చేస్తుంటే డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది. అదే సన్ లేకుండా చేస్తే ఇరిటేషన్ వస్తుంటుంది. అదేంటో సూర్యుడికి నాకు ఉన్న అనుబంధం. నా పేరులో కూడా సూర్యుడు ఉన్నాడు కదా. భాను చందర్ చరణ్. భానుడు చంద్రుడు సూర్యచంద్రులు కలిపి ఉన్న ఈ భాను చందర్కి వ్యూస్ అండ్ లైక్స్ మాత్రం రావట్లేదు. సో అది గుర్తుపెట్టుకోండి. కొంచెం వీడియో నచ్చితే లాస్ట్లో లైక్ చేయండి, లేదా ముందే లైక్ చేసి పెట్టుకోండి. ప్రజెంట్ మనం 16.5 కిలోమీటర్స్ క్రాస్ అయ్యాము. గురుద్వార్ జంక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ ఒక సిగ్నల్ పడింది. We were sparks on quiet streets, two hearts finding where to meet. But life pulled us apart, left me talking to the dark. If I called you tonight, would it feel the same? Or have we both moved on to different names? Take me back to the start, before the quiet. అబ్బాబ్బా, సన్ నాతో దావుడు మూతలు ఆడుతున్నట్టు. ఇందాక లెఫ్ట్ సైడ్లో కనిపించాడు, ఇప్పుడు రైట్ సైడ్ కనిపిస్తున్నాడు. ఇక్కడ ఎల్లో షెడ్ రెడ్. వీ నీడ్ టు స్టాప్ హియర్. మా వైజాగ్లో రీసెంట్గా ఇనార్బిట్ మాల్ ఓపెన్ అయింది. అది మీలో ఎంతమందికి తెలుసన్న విషయం నాకు తెలీదు. అయితే ఆ మాల్ వచ్చేసి ఇదే జంక్షన్లో రైట్ సైడ్ కనిపిస్తుందా, అదిగోండి, అదే ఇనార్బిట్, కొత్తగా ఓపెన్ చేసిన ఇనార్బిట్ మాల్ అనమాట. నేను కూడా ఇప్పటివరకు వెళ్ళాలి. వీడియోని అసలు ఎంతమంది వైజాగ్ నుండి చూస్తున్న వాళ్ళు ఉన్నారు, లేదా ఇంకా ఎక్కడి నుంచి అయినా చూసేవాళ్ళు మీ ఊరి పేరు కొంచెం కామెంట్ చేస్తారా? తెలుసుకుంటాను. నా వీడియోని ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో కొంచెం తెలుసుకోవాలని ఉంది. ప్రెజెంట్ అయితే మనం 18.6 కిలోమీటర్స్లో ఉన్నాము. ఈ జంక్షన్ చూసారా? ఈ జంక్షన్ లాస్ట్ టైం మనం నయారా పెట్రోల్ సిటీ రైడ్లో టెస్ట్ చేసేటప్పుడు ఎగ్జాక్ట్గా ఇదే జంక్షన్ వరకు వచ్చి ఆగిపోయాము. కావాలంటే చూసుకోండి. ఇక్కడ చూసారా, నా రైట్ సైడ్లో మదర్ తెరీసా కనిపిస్తున్నారు. ఇలా చాలా మన ఫ్రీడమ్ ఫైటర్స్ లైక్ పెయింటింగ్స్ ఉంటాయి ఇక్కడ. సో మీరు వీడియో ఎండింగ్లో చూసుకుంటే నేను మదర్ తెరీసా అని చెప్తా. అది ఎగ్జాక్ట్గా ఇక్కడికి వచ్చి ఆగిపోయాము. ఇప్పుడు ఆ జంక్షన్లో ఉన్నాను నేను. ప్రజెంట్ అయితే 19 కిలోమీటర్స్లో ఉంది. స్పీడ్ విషయంలో అయితే గురించి మీకు తెలుసు కదా, అసలు తగ్గేదే ఉండదు. 50 to 60 అయితే లాక్ చేసి పెట్టాను. అలా అసలు దానికి మించి వెళ్ళట్లేదు, ఎందుకంటే మనకి ఎగ్జాక్ట్ మైలేజ్ నెంబర్స్ రావాలి. ప్రజెంట్ 20 కిలోమీటర్స్ దగ్గరలో ఉంది మన మైలేజ్. When the world fell small and your hands fell warm, take me back to the start, if only for a moment. I've been up since 3, scrolling back where we used to be, half truths in this late night chat, both of us knowing what a lie that. Funny how we talk like we're fine.
but your name still lives in my right. ప్రజెంట్ మన మైలేజ్ 25.4 కిలోమీటర్ దగ్గరికి వచ్చింది బ్రో. చూడాలి మోర్ 6 కిలోమీటర్సా లేదా అంతకు మించి వస్తుందా, నయారా పెట్రోల్ని బీట్ చేస్తుందా లేదా చూడాలి. హైవేలో అయితే బీట్ చేసేసింది బ్రో. అది నార్మల్ ఫిగర్స్ కాదు, ఎక్స్పెక్ట్ కూడా చేయలేవు నువ్వైతే. చెప్తున్నాను కదా, ఎక్స్పెక్ట్ చేయని ఫిగర్స్. ఖచ్చితంగా నువ్వు ఆ వీడియో చూడాలి. ఆ వీడియో ఈ వీడియో రెండు చూశాక నువ్వు ఏ బంక్లో పెట్రోల్ కొట్టించుకోవాలో ఇంకా నీ ఇష్టం. అది నేనైతే ఫిక్స్ అయిపోయాను, ఒక బంక్ని తీసేసాను నా లిస్ట్లో నుంచి. ఇక నెక్స్ట్ ఇంకొక 2 బంక్స్ నుంచి చేద్దాము. జియో, బీపీ అండ్ షెల్ బంక్స్ ఉన్నాయి కదా, వాటి పెట్రోల్ మైలేజ్ కూడా టెస్ట్ చేద్దాము. అప్పుడు ఫైనల్గా ఓవరాల్గా ఈ 4 బంక్స్లో ద బెస్ట్ మైలేజ్ ఏమొస్తుంది అనేది నీకు క్లియర్గా నేనైతే క్లారిటీ ఇచ్చేస్తాను. సో ఆ క్లారిటీ కావాలంటే ఏం చేయాలో తెలుసు కదా, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకో. సో దట్ నేను నెక్స్ట్ పెట్టబోయే వీడియోస్ అన్నీ నీకు కనిపిస్తాయి. సింహాచలం జంక్షన్ చూసారా, కనిపిస్తుందా? ఈ లోపలికి వెళ్తే మనకి సింహాచలం వచ్చేస్తుంది. సింహాచలం టెంపుల్కి వెళ్ళాలంటే ఇలా వెళ్ళాలి. ఇక్కడ ట్రాఫిక్ చూడండి ఎంత ఉందో. ట్రాఫిక్ పోలీస్ కంట్రోల్ చేస్తున్నా ఎవరు అసలు ఆగేదే లేదు, తగ్గేదే లేదు అన్నట్టు వెళ్తున్నారు. అందుకే సిగ్నల్ కూడా మొత్తం అలా ఎల్లోలోనే పెట్టి వదిలేశారు. ఈ జంక్షన్లో ఎప్పుడు సరిగ్గా కంట్రోలింగ్ ఉండదు. అదేంటో ఈ కారు చూడండి ఎలా వస్తుందో. అసలు ఎవడు ట్రాఫిక్ రూల్స్ పాటించట్లేదు. బ్రో సైడ్ ఇవ్వండి బ్రో, ఏంటి బ్రో మీరు అసలు ఎవరు మాట వినట్లేదు కదా. ఎవరికి నచ్చినట్టు ఈ బ్రో చూడు అలా ఎక్కేస్తున్నాడు నా మీదకి. హెల్మెట్ లేదు, ఏం లేదు, సిగ్నల్ లేదు, నచ్చినట్టు తిప్పుకి వెళ్ళిపోతున్నాడు. అలా ఉంటుంది మన ఇండియన్ రైడర్స్, గోస్ట్ రైడర్స్ లాగా బిహేవ్ చేస్తారు. బ్రో మన బేస్ మార్క్ అయితే దాటేసాం బ్రో. 30 కిలోమీటర్స్ క్రాస్ చేసాం జస్ట్ ఇప్పుడే. 30.3 కిలోమీటర్స్ చూపిస్తుంది. నాకు తెలిసి నయారాని ఖచ్చితంగా బీట్ చేస్తుంది హెచ్పి. ఎందుకంటే హైవే టెస్ట్లో వచ్చిన ఫిగర్స్ అసలు ఊహించలేనివి. అందుకే నిన్ను ఖచ్చితంగా చూడమంటున్నాను. నువ్వు కానీ నయారా బంక్లో పెట్రోల్ కొట్టిస్తుంటే వెంటనే నువ్వు వేరే డెసిషన్ తీసుకుంటావు. చూడాలి మోర్ హౌ మెనీ కిలోమీటర్స్ విల్ దిస్ హెచ్పి పెట్రోల్ రన్స్ ఆన్ దిస్ మోటార్. ఐఎమ్ ఎక్సైటెడ్. సిటీలో నయారా ఇచ్చిన మైలేజ్ అయితే ఎగ్జాక్ట్ 33 కిలోమీటర్స్ బ్రో. చూడాలి బీట్ చేస్తుంది లేదా. ఖచ్చితంగా అయితే బీట్ చేస్తుంది, అందులో డౌటే లేదని అనిపిస్తుంది నాకు. అనుకున్నట్టే నయారాని బీట్ చేసింది. 33.7 కిలోమీటర్స్లో ఉన్నాం మనం. సో అది మ్యాటరు. హైవేలోని సిటీలోని హెచ్పి అసలు ఏమాత్రం తగ్గట్లేదు. నయారాన్ని చిత్తు చేసింది. నా సజెషన్ అయితే ఈ 2 బంక్స్లో నుంచి మీరు కళ్ళు మూసుకొని హెచ్పి పెట్రోల్ని యూజ్ చేయొచ్చు బెస్ట్ మైలేజ్కి. స్మూత్ రైడ్ చేస్తే అగ్రెసివ్ అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క స్పీడ్ వెళ్తారు కాబట్టి మనం అది ఆ నెంబర్స్ వేరియేషన్స్ ఉంటాయి. అందుకే నేను అగ్రెసివ్ రైడ్స్ ఇంకా చేయట్లేదు. ఓన్లీ స్మూత్ రైడ్స్లోనే మిగతా పెట్రోల్ బంక్స్ కూడా ఎంత మైలేజ్ వస్తుందని చెప్పి టెస్ట్ చేసేద్దాం. ప్రజెంట్ అయితే 34.4 కిలోమీటర్స్ అసలు ఆగట్లేదు, తగ్గేదే లేదు అంటుంది హెచ్పి పెట్రోల్. బ్రో దిస్ ఈజ్ అన్బిలీవబుల్ మైలేజ్ బ్రో ఫ్రమ్ హెచ్పి. 40 కిలోమీటర్స్ అండ్ స్టిల్ రన్నింగ్. ఇంకా ఆగట్లేదు అసలు. ఆగదా డౌట్ వస్తుంది నాకు. ఇంకెంత వస్తుంది రా మైలేజ్? ఆగిపోవచ్చు కదా. నా వీడియోని ఎండ్ చేయాలని నేను వెయిట్ చేస్తుంటే మైలేజ్ వస్తుందని ఒక పక్కన సంతోషం, కానీ ఇంకో పక్క వీడియో ఎక్కడ లెందీ అయిపోతుందా, ఎక్కడ నీకు బోర్ కొట్టేస్తుందా, ఎక్కడ నువ్వు చూడవా అనే ఒక చిన్న టెన్షన్ ఒకటి. నువ్వు చూసే ఈ 15 మినిట్స్ వీడియో నేను చేయడానికి ఒక 3-4 అవర్స్ పడుతుంది బ్రో. ఎంత కష్టపడి చేస్తున్న ఈ వీడియోకి కొంచెం సపోర్ట్ చేస్తావని వీడియోని లైక్ చేసి కామెంట్ ఏదో ఒకటి చేయి బ్రో. లైక్ నీ బైక్ మైలేజ్ ఎంత వస్తుంది సిటీలో కామెంట్ చేయు. ప్రజెంట్ మన బైక్ ఇంకా ఆగట్లేదు, తగ్గేదే లేదు అంటుంది బ్రో. ఫైనల్గా చాలా సేపు తిప్పి ఇప్పుడు ఆగింది బ్రో. 44.3 కిలోమీటర్స్కి ఆగింది. అమ్మయ్య ఫోటో తీసి పెడతాను, క్లియర్గా మీకు కనిపిస్తుంది. ఒకసారి స్టార్ట్ చేసి చూద్దామా? చూసారా అసలు స్టార్ట్ అవ్వట్లేదు. 44.3
బ్రో చూసావు కదా నయారా వర్సెస్ హెచ్పి నెంబర్స్ చూసుకుంటే హైవేలో 49 ఇచ్చింది నయారా అండ్ హెచ్పి వచ్చేసి 55 ఇచ్చింది. అండ్ అదే నయారా సిటీలో 33 ఇచ్చింది, హెచ్పి 44 ఇచ్చింది. సో వీటి యావరేజ్ తీసుకుంటే 8.5 కిలోమీటర్స్ చూపిస్తుంది బ్రో రఫ్గా. సో దగ్గర 8 to 10 కిలోమీటర్స్ డిఫరెన్స్ వస్తుందంటే నార్మల్ విషయం కాదు కదా. నేనైతే నా సజెషన్ హెచ్పి ఓవర్ నయారా అంటాను. అంటే మీరు నయారాలో కొట్టించుకునే కన్నా హెచ్పిని ప్రిఫర్ చేయడం బెటర్ అంటాను. ఇది నా ఒపీనియన్. అండ్ ఇప్పుడు నేను నా వీడియోస్లో నుంచి టెస్ట్ చేసి వచ్చిన రిజల్ట్స్ బేస్ చేసుకొని చెప్తున్నాను. నెక్స్ట్ వచ్చే వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్ బాయ్. If only for a